హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. మామ మీ ముందుకు పట్టుకొచ్చిన పెద్ద పంచాయతీ టాపిక్ కాంట్రవర్సీ నడుస్తుంది చూడు, దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అసలు ఈ పంచాయతీ మొత్తం ఏడ స్టార్ట్ అయింది, ఎట్లా అయింది, ఏమైంది, ఏం జరిగింది, దీన్ని కంప్లీట్గా మాట్లాడుకుందాం. నా అన్వేషణ అన్వేష్ గురించి, ఏ జూడ్ గురించి, మరియు గరికపాటి గారి గురించి. వీళ్ళ మధ్యలో అసలు ఏమైతుంది, ఏం జరగబోతుంది, ఎట్లా జరుగుతుంది, మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడదాం. మామ, స్టార్ట్ చేసే ముందు నాలాంటి చిన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మామ. మీరు చెయ్యరు, ఓన్లీ పెద్ద ఛానల్లే చేస్తారు, ఆ ఛానళ్ళ వీడియోలే చూస్తారు. నన్ను కూడా ఎంకరేజ్ చేయొచ్చుగా, సబ్స్క్రైబ్ కొట్టు మామ, కొట్టి వీడియో ఎండింగ్ వరకు చూడు. ఇక మనోళ్ళ పంచాయతీకి వస్తే, నా తమ్మునేలు పంచాయతీ ఇప్పుడే మొదలైంది అని ఎందుకు పెట్టినా అంటే, వీళ్ళ మధ్యలో పంచాయతీ ఇప్పుడే మొదలైంది మామ. నిజం మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా ఇది ఏడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది, దాని గురించి డిస్కస్ చేద్దాం మామ. అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది దండోరా మూవీ ఈవెంట్లో. యాక్టర్ శివాజీ గారు స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఆ ఈవెంట్లో యాక్టర్ శివాజీ, యాంకర్ శ్రవంతి గారిని, మీ డ్రెస్ చాలా బాగుంది, ట్రెడిషనల్గా వియర్ చేసిండ్రు, చాలా బాగా అనిపిస్తుంది అని స్టార్ట్ చేసిండ్రు. అట్లా స్టార్ట్ చేయగానే వాళ్ళు ఎన్నుకున్న జనం ఏమైందంటే, అందరూ మంగపతి 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 అని అరిచిండ్రు అనమాట. అరిచే వరకు మన శివాజీ గారు హైప్ వచ్చి, ఏదో మూమెంట్లో అనుకోకుండా ఫ్లోలో డ్రెస్సెస్, హీరోయిన్ యూ వేసుకునే డ్రెస్సెస్ గురించి మాట్లాడిండు. ఆడ అట్లా స్టార్ట్ అయింది ఈ పంచాయతీ. శివాజీ గారు ఆ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సెస్ గురించి చెప్తే చెప్పిండ్రు, మంచితనానికి మంచిగానే వేసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఫ్లోలో ఏమైందంటే, కొన్ని వాడకూడని 2 పదాలు వాడేసిండు. అది ఆయనకు కూడా తెలియదు, ఫ్లోలో వచ్చేసింది. ఆడ నుంచి స్టార్ట్ అయింది ఇక పంచాయతీ. ఇక మామ, తర్వాత యాంకర్ అనసూయ భరద్వాజ్ గారు, మళ్ళా చిన్మయి గారు, అట్లా అందరూ దీనిపైన రియాక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యిండ్రు. రియాక్ట్ అయ్యి వాళ్ళకు నచ్చిన వర్షన్లో, వాళ్ళు అనుకున్న వర్షన్లో వాళ్ళు వీడియోలు వదలడం స్టార్ట్ చేసిండ్రు. దానిపైన మళ్ళా శివాజీ గారు రిటర్న్గా రిప్లై ఇవ్వడం, నేనేమన్నా పేరు పెట్టి చెప్పినా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అనసూయ భరద్వాజ్ గారిని ప్రశ్నించడం. దాని తర్వాత మళ్ళా అనసూయ భరద్వాజ్ గారు మళ్ళా రిటర్న్ రిప్లైగా ఇంకో వీడియో, నేను ఒకటో రెండో హీరోయిన్ పాత్రలుగా చేసిన హీరోయిన్లని అంటుండ్రుగా, నేను కూడా ఉన్నా, నేను కూడా రియాక్ట్ అయితే నేను మహిళనే అని చెప్పి దీన్ని ఖండించాలి అని చెప్పి ఇంకో వీడియో వేయడం. ఈ పంచాయతీ అంతా ఇట్లా నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. నడుస్తున్న ఫ్లోలో మళ్ళా నాగబాబు గారు ఇందులో జోక్యం చేసుకోవడం, నాగబాబు గారు తన వర్షన్ వీడియో అప్లోడ్ చేయడం. ఇదంతా అయిపోయినాక ఎండింగ్కి వస్తే, కట్ చేస్తే, శివాజీ గారు మహిళా కమిషన్ వాళ్ళు పిలవడం, ఇతను మర్యాద పూర్వకంగా వెళ్ళటం, రావటం, వచ్చిన తర్వాత ప్రెస్ ముందు చెప్పటం, సారీ, క్షమాపణలు చెప్పిండనమాట. అతను అన్న మాటలకి క్షమాపణలు చెప్పిండనమాట. చెప్పిన తర్వాత ఇంతవరకు ఒక టాపిక్ ఎండ్ అయింది ఇంతవరకు. ఇప్పుడు అసలైన పంచాయతీ మొదలైంది. అసలు ఏమైంది అంటే, యాక్టర్ శివాజీ గారు వచ్చిండు, సారీ చెప్పిండు, నేను అన్న పదాలకు దానికి దీనికి అని సారీ చెప్పిండు, అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత నా అన్వేషణ అన్వేష్ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఈ శివాజీ గారిని తిడుతూ, బండ బూతులు తిడుతూ ఒక వీడియో రిలీజ్ చేసిండు అనమాట. చాలా వల్గర్గా, ఇక అనగూనని మాటలని మీరు కూడా చూడవచ్చు. ఆ వీడియో చూసి తిట్టు అప్లోడ్ చేసిండు. దానికి యాక్టర్ శివాజీ గారు రిప్లైగా ఇంకో వీడియో వదులుతాడు అనమాట. ఏమని, అందులో యాక్టర్ శివాజీ గారు ఏం చెప్తాడంటే, నేను వీడియో సినిమా ప్రమోషన్లకు అని చెప్పి ఇదంతా స్టంట్ చేసిన, ఇలాంటి మాటలు చెప్పి వైరల్ చేద్దామని అనుకున్నా అని చెప్పి నా అన్వేషణ అంటాడనమాట. అలా నేను అట్లా కాదుగా, నాకు మూవీలు లేకపోయినా పర్లేదు, నాదైతే 30 ఎకరాల పొలం ఉంటుంది, ఆ పొలంని కౌలు చేసుకుంటా కూడా బతుకుతా, ఆత్మగౌరవం నాకు అంత ఇంపార్టెంట్, అందుకని దీనిపైన స్పందిస్తున్నా అని చెప్పి, బాధగా ఉందని చెప్పి రిప్లై ఇస్తాడనమాట. ఎవరు, శివాజీ గారు నాన్ వెజ్ యూట్యూబర్కి ఇలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు.
ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు, నాన్ వెజ్ యూట్యూబర్. దీనికి రిప్లైగా ఒక వీడియో వదులుతాడనమాట. యాక్టర్ శివాజీ గారి పైన. అందులో ఏముంటదంటే ఓ ఫోన్ తీసుకొని చూపెడుతూ ఆ వీడియోలో యాక్టర్ శివాజీ నాకు తెలుసంట, నా ఫ్యానేనంట, నా వీడియోలు గూడా చూస్తాడంట అని జెప్పి ఒక క్లిప్ చూపెడతాడు. అదెప్పుడు అంటే శివాజీ గారు 'బిగ్ బాస్'కు ఎళ్లి వచ్చినంక ఇట్లా ప్రెస్ మీట్‌ల నార్మల్‌గా ఇట్లా ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఇట్లా జెప్తాడనమాట. ఆ వీడియో క్లిప్ చూపెట్టి సారీ, నేను మీరు నా ఫ్యాన్ అని దెల్వదు. అందుకని సారీ అని జెప్పి అన్వేషణ అన్వేష్ సెటరికల్‌గా కామెడీగా సారీ చెప్తూ శివాజీ గారికి సారీ చెప్తాడు ఆ వీడియోలో. ఇంతవరకు సెకండ్ పార్ట్ ఫినిష్. ప్రపంచ యాత్రికుడు, నాన్ వెజ్ అన్వేష్ యూట్యూబర్ ఒక వీడియో అప్లోడ్ చేసిండనమాట. అందులో ఏముంటదంటే ఇట్లా నార్మల్‌గా తిట్టుకుంటూ మన హిందూ దేవతల మీద, మన సీతాదేవి పైన, మన హిందూ దేవతల పైన, గోమాతల పైన హిందువులే ఎక్కువ రేపులు చేశారంటూ ఒక స్టేట్మెంట్ గూడా వదులుతాడు. అందులో చాలా వల్గర్‌గా మాట్లాడతాడు. మన హిందూ దేవతలను, మన హిందువులను అందరిని కించపరుస్తూ మాట్లాడతాడు ఆ వీడియోలో. మీరు గూడా జూసే ఉంటారు. చూడకపోతే వెళ్లి జూడండి. మరి వల్గర్‌గా మాట్లాడతాడు. అసలు దిమాక్ ఉందో లేదో గూడా దెల్వదు వానికి. అట్లా అంత ఘోరంగా వల్గర్‌గా మాట్లాడిండు. దాన్ని ఖండించాల్సిందే. మనం హిందువులం గాబట్టి దాని గురించి చర్చించాలే, ఖండించాల్సిందే. అలాంటి సన్నివేశంలోనే మన ఏజూడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడనమాట. ఎవరి పైన? నాన్ వెజ్ పైన ఏజూడ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఈ అప్‌లోడ్ చేసిన వీడియో ఒక 12 నిమిషాలుంటది. 12 మినిట్స్ వీడియో అప్‌లోడ్ చేస్తాడనమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఏముందంటే అతను మాట్లాడిన నాన్ వెజ్ యూట్యూబర్ గురించి ఉంటదనమాట. కంప్లీట్ డీటెయిల్‌గా ఉంటది. మళ్ళా అతను మాట్లాడిన భూతు పురాణం, అన్వేష్ మాట్లాడిన బూతు మాటలు అవి. మళ్ళా హిందువులు ఎస్పెషల్లీ హిందువుల గురించి మాట్లాడిన దాని గురించి లాస్ట్ ఒక ఓ 2, 3 మినిట్స్ మాట్లాడతాడనమాట లాస్ట్. అది హిందువుల గురించి ఉంటది. హిందువుల దేవతలను కించపరుస్తూ మాట్లాడిండు అని ఉంటదనమాట. అట్లా ఒకవేళ ఒక హిందువుగా దాన్ని ఖండించాలి. అట్లా ఎవ్వడన్నా వాడిని హై లెవెల్‌కి తీసుకుపోవాలి. శిక్ష పడేటట్టు చేయాలి అని జెప్పి ఇట్లా మాట్లాడతాడు ఏజూడ్ అన్వేష్ గురించి. దీనికి నాన్ వెజ్ యూట్యూబర్ మళ్ళా ఒక రియాక్షన్‌గా ఒక వీడియో అప్‌లోడ్ చేశాడనమాట. ఎవరి పైన? ఏజూడ్ పైన. దాంట్లో ఏముంటదంటే బత్తాయి, ఆరెంజ్ పండు చూపెట్టుకుంటా ఏజూడ్ గురించి, వాళ్ళ బ్రదర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. మళ్ళా నీకొక టీముంది. ఆ టీమ్ చెప్తే నువ్వు అది ఇది ఫాస్ట్‌గా చేసేస్తావు. నీకు స్క్రిప్ట్ రాస్తారు. కూర్చొని చెప్తావు. అంతే. నేను మాత్రం ప్రతి ప్లేస్ తిరగాలి. ప్రతి లైవ్‌గా తీసుకుంటా. లైవ్ వీడియోస్ సింగిల్ టేక్‌గా తీస్తా. నీకు చాలా టేక్స్ పడతాయి. అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. ఇది ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే నాన్ వెజ్ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అప్‌లోడ్ చేశాడు. 2 మినిట్స్ వీడియో. మళ్ళా లాస్ట్‌ల 2026లో మంచి జరగదు నీకు. నేనేంతో చూపిస్తా అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడనమాట. ఆ వార్నింగ్‌తో ఈ 2 మినిట్స్ వీడియో నాన్ వెజ్ అప్‌లోడ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా 12 మినిట్స్ వీడియో అప్‌లోడ్ చేసిన ఏజ్ జూడ్ ఆ 12 మినిట్స్ వీడియో డిలీట్ చేసిండనమాట. మామ మనోడు ఏజ్ జూడ్ వీడియో డిలీట్ చేసిండు. అంతకయిపోయింది. తర్వాత సీన్ మొదలైందనమాట. ఏమైందంటే ప్రతి ఒక్క యూట్యూబర్స్ ఉంటారుగా, అందరూ జూడ్ పైన పడ్డరనమాట. ఏంది ఎందుకు డిలీట్ చేసినావు? భయపట్టినవా? భయపెట్టిండు. అన్వేష్ భయపెట్టిండు నిన్ను. అది అని చెప్పి వీడియోస్ చేసుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినంక దానికి రియాక్ట్ అయిన జూడ్ ఇంకో వీడియో అప్‌లోడ్ చేస్తూ కొంచెం స్టార్టింగ్ కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ అప్‌లోడ్ చేసిండు ఆ వీడియో. మళ్ళీ అప్‌లోడ్ చేసిండు. ఆ అప్‌లోడ్ చేసిన వీడియోలో ఏముంటదంటే నేను ఫ్యామిలీ గురించి, అందరికీ ఫ్యామిలీలుంటాయి గదా! నేను మా ఫ్యామిలీకి భయపడి, అందరూ ఎట్లయితే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారో, నేను గూడా అట్లే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఫ్యామిలీకి భయపడి, ఆ వీడియో కొంచెం డౌన్ జేయడం జరిగింది అని జెప్పి జూడ్ జెప్తాడనమాట. మళ్ళీ ఇట్లా జెప్తాడు,
ఇప్పుడు అన్నిటికి తెగించే మళ్ళా రీఅప్‌లోడ్ చేసినా ఎవ్వనికి భయపడేదే లేదు. ఎంతవరకైతే అంతవరకు నేను గూడా ఉంటా. ప్రతి వీడియోకి నేను రియాక్షన్ వీడియో ఏస్తూనే ఉంటా. ఎవ్వరికీ భయపడేదే లేదనే స్టేట్‌మెంట్‌తోని మళ్ళా చెప్తాడనమాట. మామ, మామ ఇంతటితో పార్ట్ 3 గూడా కంప్లీట్ అయిపోయింది. మామ ఇప్పుడేమైందంటే ఈరోజు మార్నింగు నా అన్వేషణ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు ఒక వీడియో వదిలిండనమాట. దాంట్లో ఏముందంటే గరికపాటి గారి పైన యుద్ధం ప్రకటించిన అనే ట్యాగ్‌లైన్‌తోని వదిలిండనమాట. అసలు ఈళ్ళిద్దరి మధ్యల పంచాయతీ ఏందంటే ఇది ఇప్పటిది గాదు ఎప్పటిదో. ఎప్పుడో గరకపాటి గారు అమ్మాయిలు మంచి వస్త్రాలు ధరిస్తే మంచిగుంటది. టీ షర్ట్‌లేసుకుంటే మంచిగుండదు అని ఫ్లో‌ల ఏదో 2 మంచి మాటలు జెప్తాడు. అది మన యూట్యూబర్ అన్వేష్‌కి నచ్చలేదనమాట. అది ఎప్పటినుంచో తిడుతూనే ఉంటాడు. కామన్‌గా ఆయన పైన తిడుతూనే ఉంటాడు నా అన్వేష్. అట్లే ఇప్పుడు గూడా మళ్ళీ తిట్ల పురాణం స్టార్ట్ జేసిండనమాట. సో, యుద్ధం ప్రకటిస్తున్నా అని జెప్పి వీడియో యేస్తాడు. సో, ఇది పార్ట్ 4 కంప్లీట్ అయింది. మామ పక్కా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటా. ఇంత మంచి కంటెంట్ ఇచ్చినగా మామ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొనే ఎళ్ళండి. ఈ వీడియో షేర్ గూడా జేయండి అందరికి. ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాగా. సో, ఎప్పుడు పెద్ద ఛానల్లే గాదు. నాలాంటి చిన్న ఛానల్‌ని గూడా చూసి సపోర్ట్ జేయండి మామ. నా చేతి బాలేకపోయినా టైం తీసుకొని ఈ వీడియో చేస్తున్నా మామ. సో, పక్కా సబ్స్క్రైబ్ కొట్టు, షేర్ చెయి. రెగ్యులర్‌గా ఫాలో కండి. కొత్త కొత్త అప్డేట్స్‌తో మీ ముందుకొస్తూనే ఉంటా. థాంక్ యూ.